విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఉద్యమించడానికి వారి సమస్యల పరిష్కారం కోసం ఆ రోజు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా స్థాపించడం జరిగింది. ఎన్ఎస్సిఐ ముఖ్యంగా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలి, లౌకిక భావాన్ని పెంపొందించాలనే ఒక లక్ష్యంతో విద్యార్థులకు వారి సమస్యల పరిష్కారం పట్ల చొరవ చూపాలని చెప్పి ఆ రోజు ఎన్ఎస్సిఐని స్థాపించడం జరిగింది. ఎన్ఎస్సిఐ విద్యార్థి దశ నుంచే రాజకీయ లక్షణాలు అలవర్చుకొని భవిష్యత్ తరాలకు గొప్ప నాయకత్వాన్ని అందించాలనే ఉద్దేశంతో ఎన్ఎస్సిఐని స్థాపించింది. ఎన్ఎస్సిఐలో పనిచేసినటువంటి అనేక మంది విద్యార్థి నాయకులు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా అనేక పదవులు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎన్ఎస్సిఐని మరింత పటిష్టం చేసి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యార్థుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు పోతామని, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యారంగాన్ని దేశానికి ఒక రోల్ మోడల్గా ఈ రాష్ట్రంలో చేయడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా గత 2 సంవత్సరాల నుంచి విద్యారంగం బలోపేతం కోసం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, ఐటీసీలు కానీ, అదేవిధంగా అనేక ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం బలోపేతం చేయడం, మెస్ ఛార్జీలు కానీ, డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు అన్నీ కూడా స్టూడెంట్ సెంట్రిక్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. భవిష్యత్తులో భారతదేశంలోనే విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్గా ఆవిర్భవించబోతుందని ఎలాంటి సందేహం లేదు. నేను విద్యార్థులకు, విద్యార్థి లోకానికి ఈ సందర్భంగా ఎన్ఎస్సిఐ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గతంలో నేను కూడా ఎన్ఎస్సిఐలో పనిచేస్తున్నాను. నేను కానీ, మా అంజన్ గారు కానీ ఉస్మాన్ యూనివర్సిటీలో రాష్ట్ర కమిటీలో ఎన్ఎస్సిలో పనిచేసి ఇవాళ ఎమ్మెల్యేగా అవకాశం వచ్చిందంటే ఆ రోజు ఎన్ఎస్సి ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈరోజు నేను నాయకులు చాలా సంతోషంగా సందర్భంగా అందరూ కూడా ఆవిర్భావ దినోత్సవం